నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటి. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత సీఎం రేవంత్ గారు పెట్టిన పేరు యావరేజ్ లీడర్ బక్కజేసన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే బ్రదర్. సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో 4 డేస్ ఉన్నారు. ఈ 4 డేస్లో ఏంటంటే దాదాపుగా 64 సంస్థలతో ముఖ్యంగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో నిజంగా నిన్న మీరు కూడా సీఎం ఆఫీస్ అంటే సీఎం గారిని కలిశారు, మీరు బాండ్ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో బాండ్లో ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పేసి మీరు రాయాలని చెప్పేసి మీరు బాండ్లో ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క 5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే అవకాశం ఉందా? 1,78,000 కోట్ల పెట్టుబడులు అంటే ఏం చెప్తారు? ఈరోజు బ్రదర్ అక్కడ జరిగింది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ జరగలే, ఎంఓయు జరిగింది, ఎంఓఏ జరగలే. ఎంఓయుకు లీగల్ స్టాండ్ ఉండదు, లీగల్ స్టాండ్ ఉండదు. ఎంఓఏకు లీగల్ స్టాండ్ ఉంటుంది. మొదటిది అక్కడ ఎంఓయు ఎవరితోనైనా చేసుకోవచ్చు. మీకు ఎంఓయు అనేది ఎవరన్నా ఎక్కడన్నా ఎట్లన్నా చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోయి ఏదో చేసిన తీరుగా మీకు ఒక సినిమా చూపించి చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే వీళ్ళతోని చాలామంది మాకింత ఇప్పుడు జరగబోయేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఏముండయి, ఒరిజినల్గా డబ్బులు ఏముండయి. వాడు ఏం చేస్తారంటే ఇక్కడ మేము కంపెనీ పెడుతున్నాం, అది పెడితే ప్రభుత్వమే వానికి గ్యారంటీగా ఉండి అయితే ఇప్పుడు వాడిని బాగా లేపుతారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక పెద్ద స్కామ్, నేను రాత్రి అమెరికాకు చెందినటువంటి ఒక చాలా సీనియర్ సిటిజన్తో అక్కడ నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వీళ్ళే అక్కడ మాట్లాడతారు, మీకేం అవసరం లేదు, 2 రోజులకి ఇక్కడ ఉంటున్నాం కదా, మీకు ఇక్కడ గ్రీన్ కార్డు ఉంది కదా, సిటిజన్గా మీరు కంపెనీ పెడుతున్నాం అక్కడ రాండి, వస్తే మేమే మీకు భూమి ఇస్తాం, మేమే. వీళ్ళు హైప్ లేపిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అసొంటి వాళ్ళు ముందుకు వచ్చి మేము లోన్ ఇస్తామని చెప్పి పడతారు, లోన్ తీసుకుంటారు, భూమి తీసుకుంటారు. తర్వాత ఇది లాస్ వచ్చిందని చెప్పి వాళ్ళు జంప్ అయిపోతారు. దీన్ని బ్యాంక్ రఫ్టర్స్ కింద పెడతారు. బ్యాంక్ రఫ్ట్ కింద పెట్టేసిన తర్వాత ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి కాబట్టి ఇక ప్రభుత్వం అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది రేపొద్దున. కాబట్టి ఈరోజు చేసుకునే మొత్తము ఎంఓయూలు, మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లు ఏం జరగలేదు. ఇవాళ అన్నీ కూడా బయటకు వెళ్ళి బ్రదరు, ఇవాళ రూపాయి వాల్యూ లేదు. 1 రూపీ వాల్యూ ఎంత? 86 ఒక డాలర్కు. ఇక్కడ రూపీ వాల్యూ లేదు. ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచమంతా ఉన్నది. మరి ఏ ప్రపంచంకి వెళ్ళి ఏ కంపెనీ వాడొచ్చి అక్కడ వదిలేసి మన దగ్గర కంపెనీ ఎందుకు పెడతారు? ఎక్కడైతే శాంతి భద్రతలు లేవో, ఎక్కడైతే 144 సెక్షన్ ఉందో, ఎక్కడైతే హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొడుతుండో, ఎక్కడైతే వాడు పెట్టిన కంపెనీ ముందుకు పోతుందా లేదా అంటే సందిగ్ధంలో ఉన్నాడో, ఈరోజు వాడు వచ్చి ఎందుకు పెడతాడు ఇక్కడ? వీళ్ళు ఒక ప్రచారం చేసిండ్రు. వీళ్ళు ఏమైనా పెట్టెలల్లో పైసలు పట్టుకొచ్చిండ్రా? 1,70,000 కోట్లు పెట్టెలల్లో వాళ్ళు ఇయ్యంగానే తీసుకొని వచ్చిండ్రా? ఈరోజు హార్టికర్ రాగానే నౌకరు వచ్చిందని చెప్పి స్వీట్ పంచితే ఎట్లా? స్వీట్ బొక్క అక్కడ నీకు. నేను అడ్వర్టైజ్మెంట్లు మొత్తం బొక్క, అన్నీ చూద్దాం మాటలు అన్నీ అవద్దా. రూపాయి రాలే పెట్టుబడి వాటికి 1 ఎనిపి. అందుకని నేను బాగా జాప్తా ఇదే ఇచ్చిన, ఏది వాళ్ళకు బాండ్ పేపర్ ఇచ్చిన, సంతకం పెట్టి అని తెలంగాణ ప్రజలకు సంతకం పెట్టి, తెలంగాణ పేపర్ సంతకం పెట్టి మాకు లెటర్ ఇవ్వమని చెప్పి అందరు 5 సంతకాలు పెట్టమని చెప్పి నేను వాళ్ళకు ఇవ్వడం జరిగింది. బాండ్ పేపర్ ఇచ్చారా మీరు? బాండ్ పేపర్ ఇచ్చిన బాజాప్తా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టమని. అన్ని అబద్ధాలు చెప్తారని. ఇప్పుడు గ్యారంటీ అని చెప్పేసి నా ఫోన్లో ఉన్నదిలే, ఇగో గ్యారంటీ అని చెప్పి, ఇగో బాండ్ పేపర్ గ్యారంటీ అని చెప్పి బట్టి విక్రమార్క సంతకం పెడతారు. 6 గ్యారంటీలకు ముఖ్యమంత్రి పెడతారు. దాన్నే ఏం బీకలేకపోయినాం, సంవత్సరం అయిపోయినా. ఈరోజు 1,70,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేసినాయి, పట్టుకొచ్చినాయి అంటే ఇది ఏమని చెప్పింది? అందుకని సెక్రటరీ, చీఫ్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, ఐటీ సెక్రటరీ, అడ్వైజర్ టు ఐటీ, వేరే ఆఫీసర్స్ అందరు సంతకాలు పెట్టి రాజముద్ర వేసి మాకు ఏంటని అని చెప్పి నేను కవరింగ్ లెటర్ పెట్టి మరిచ్చి వచ్చిన సీఎం ఆఫీస్లో. ఇక కవరింగ్ లెటర్ సీఎం ఆఫీస్లో, తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్లో కవరింగ్ లెటర్ పెట్టి ఇచ్చిన. అర్థమైందా? కాబట్టి ఈరోజు మీ మీద నమ్మకం లేదు, అన్ని అబద్ధాలు, జూటా మాటలు, ఇవన్నీ జూటా మాటలు. ఇవి గతంలో 40,000 కోట్లు తీసుకొచ్చారు, ఇప్పుడేమో 1,70,000 కోట్లు. ఏవి 40,000 కోట్లు? ఏడున్నాయి? ఎన్ని కంపెనీలు మొదలైనవి? డిపిఆర్ ఉందా? 40 కంపెనీ. ఒక కంపెనీ డిపిఆర్ చూపి, అబ్బా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక కంపెనీ చూపి, ఒక కంపెనీ చూపి, ఇదివరకు చేసిన కంపెనీల అగ్రిమెంట్ చూపి.
అగ్రిమెంట్ అయిందా? ఎన్ని లక్షల మందికి నౌకలు ఇది. నిన్న ఇంకోటి అంబానీ రేవంత్ 1,73,000 కోట్ల రూపాయలు 1,78,000 కోట్ల రూపాయలు తీసుకుపోయిన సన్మానం అవుతుందని మహారాష్ట్రలో మన రాష్ట్రానికి 3 లక్షల కోట్లు 1,00,000 నౌకర్లు అనగానే ఆడు కూడా ప్రకటించాడు నిన్న అంబానీ. మేము మహారాష్ట్రాల ఏది లక్ష మందికి మేము 3 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, 1,00,000 మంది నౌకర్లు ఇస్తామని. వాడు ఉన్నదే మహారాష్ట్రలో బొంబాయిలో, మన కంపెనీలు ఉన్నాయి కూడా బొంబాయిలోనే ఎక్కువ. ఏదో కొత్తగా ప్రకటించడం ఏంటి? ఏం లేదు. ఇది అంతా ఏంటంటే పబ్లిక్లో ఒక హైపు, అంతకు మించి ఏం లేదు. ఉద్యోగాలు కూడా వస్తాయి బ్యాంకులో 50,000 ఉద్యోగాలు, 1,70,000 ఇది కంపెనీలు. బ్రదర్ వస్తే సంతోషం. ఇవన్నీ అబద్ధాలు బ్రదర్. కాని పనిలో ముఖాలు చూసి ఎవరిస్తారు చెప్పు. బ్రదర్ జయేష్ రంజన్ ఎంబడిపోయింది కదా. జయేష్ రంజన్ ఎన్ని ఏళ్ళకెళ్ళి ఉంటుండు? 10 ఏళ్ళకెళ్ళి ఐటీ సెక్రటరీగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ళ ఆయన ఎన్ని కంపెనీలు తెచ్చిండు? ఐటీ సెక్రటరీ కదా మొత్తం అన్నీ చేసేది. పాత కేటీఆర్ కాదు, ఇలా ఉన్న రేవంత్ రెడ్డి కాదు. ఒరిజినల్గా ఇవన్నీ మాట్లాడేది అఫీషియల్ వర్క్ అంతా చేసేది జయేష్ రంజన్. ఐటీ గత 10 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు తెచ్చిండు? ఎన్ని మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ అయినాయి? ఎంతమంది ఆల్రెడీ జాబ్లో పోతుండ్రు? వాళ్ళ పేరు మీద ఎంతమందికి రుణాలు ఇచ్చిండ్రు? ఎంతమందికి గ్యారంటీలు ఇచ్చిండ్రు? మీరు ఎంతమంది భూములు పంచిపెట్టిండ్రు? ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూడలేదంటారా? అక్కడ చంద్రబాబు ఉన్నారు, ఫడ్నవీస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు, ఇంకోటి ఏపీ మినిస్టరు విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అందరు ఉన్నారు కదండి. చూడలేదట. ఎటు చూడాలి? తెలంగాణ వైపు ఏముందని చూస్తారు ఇక్కడ. ఈయన కూడా సీఎం అయినా అంటుండ్రు. ఈయన పోటీ అంటే ఆంధ్రప్రదేశ్తో కాదంట, ముంబైతో కాదు, చైనాతో అంట. చెప్పనీకి ఎవరెవరు అక్కడ ఏం దేంతో నవ్వినో తెలుసా? అమెరికా డల్లాస్ స్విట్జర్లాండ్లో ఉన్నది. అదేందా వాళ్ళు ఎట్లా నవ్విండ్రు? చైనాతో పోటీ పడతావాను? నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ మాట నీకు ఒప్పియగలుగుతావాను? ఒకళ్ళని ఒప్పియగలుగుతావా? ఏదో దొంగతనంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దురదృష్టమో నీ అదృష్టమో వాళ్ళ పోయే కాలం వచ్చి నీ అసంటోని ముఖ్యమంత్రి చేసింది. చైనా వానికి ఏం పోయే కాలం వచ్చింది, లేకుంటే డల్లాస్ వానికి ఏం పోయే కాలం వచ్చింది నీ దగ్గర పెట్టుబడులు పెట్టడానికి? ఈరోజు మీరు దేనిని వదులుతున్నారు? ఏ భూములను వదులుతున్నారు? ఏ సెటిల్మెంట్లను వదులుతున్నారు? మీరు చేసిన లెక్కలకి ఎవడొస్తాడు ఇక్కడికి? బ్రదర్, పాలకుడు అంటోడు 4 దిక్కులు చూసి నేనేమన్నా అడిగేయబోతున్నా అనంటే నా దగ్గరకు వచ్చేటోడు భయపడి రాకుండా ఉంటాడా అనే భయం ఉండాలి. ఈరోజు ఒక పెద్ద విధ్వంసమే నువ్వు తెలంగాణలో చేసి వాడు వచ్చేటోని రాకుండా ఆపి ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఎట్లా వస్తాడు? ఎవడొస్తాడు చెప్పు బ్రదర్? తెల్లాలేస్తే తల్లి బిడ్డలకు బెల్లం ఒకరికి పంచాయతీలాగా ఇంటికి ఎవరన్నా పిల్లనిస్తారా? ఈరోజు మన తెలంగాణ అట్టే ఉన్నది. హైదరాబాద్ పేరు మీద ఇండ్లు గులగొట్టుడు, 144 సెక్షన్ పెట్టుడు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కుడు, జీవో 29 పేరు మీద వాళ్ళ భూములు లాక్కునుడు, భూమి ₹1,00,000 ఒక 50 లక్షలు దానికి ధర పలికిందంటే గుంజుకునేదాకా నిద్రపోకపోవడు. ఇవన్నీ చూసి ఎవరు వస్తారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ వేరే దేశాలల్లా మీకు నల్ల జాతీయులైన ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళైనా లేకుంటే నిమ్న జాతులన్నా కొంచెము వాళ్ళకు దయా కనికరం అనేది ఉంటుంది. అందుకనే కదా వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత స్కూళ్ళు కాలేజీలు పెట్టి అన్నిట్లల్లో వాళ్ళ ప్రోత్సహించి చదివించింది. ఇలా బ్రిటిష్ అనేటోడు ఇండియాకు రాకుంటే ఇయాటికి నడుముకు చీపురే ఉండు, మూతికి చిప్పుండు, నడుస్తుంటే అడుగులు తుడుచుకుంటే పోవు. ఆ తెల్లోడు వచ్చింది కాబట్టి ఆయనతో ఈరోజు మనం కొంచెం నిలబడగలుగుతున్నాం.